ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సరస్వతీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక పెన్, అమ్మవారి రక్షకంకణం, చిత్రపటంతో పాటు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. శ్రీ పంచమి సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగా అమ్మవారికి ప్రత్యేకంగా సరస్వతి అలంకరణ చేసి సరస్వతి యాగం, అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఈ మండపంలో అమ్మవారి పూజ చేసి పిల్లలందరికీ అంటే విద్యార్థులందరికీ కూడా అమ్మవారి కంకణం, ఒక ప్రత్యేకంగా పూజించిన ఆ కలం, అదేవిధంగా అమ్మవారి ప్రసాదం ఈరోజు అందజేస్తున్నాం. దాదాపు 30,000 మంది వరకు విద్యార్థులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా అందరికీ కూడా ఈ కంకణం, కలం, అదేవిధంగా అమ్మవారి ప్రసాదం అందజేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకంగా ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఆ సరస్వతి యాగంలో కూడా పాల్గొనడం జరిగింది. సరస్వతి రమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి శుద్ధిర్బుద్ధిర్మే తథా. ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున సరస్వతీదేవిగా మనకి అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున శ్రీ పంచమి సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం కోసం వీళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆలయంలో సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ఇక్కడ సరస్వతి హోమం, అదేవిధంగా ఈ సరస్వతి అర్చన ఈ కార్యక్రమం అంతా కూడా చేసి వాళ్ళకి ఆ అమ్మవారి ప్రసాదంగా ఒక కలం, ఒకటి అమ్మవారి కంకణము, అదేవిధంగా అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి అమ్మవారి యొక్క అర్చన చేసిన అక్షంతలన్నీ కూడా వాళ్ళకి వేయడం జరుగుతోంది. ఇట్లాంటి